మంచినీళ్ళు. నీళ్ళు నాకు దూరంగా ఉన్నాయా, నాకు దగ్గర ఉన్నాయా? అందరూ కనపడ్డ వాళ్ళందరూ చెప్పండి, ఓకేనా? నా నోటికి ఒక అడుగు దూరంలో ఉన్నాయా? అంతే కదా, ఒక అడుగు దూరంలో ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు నోటి దగ్గరే ఉన్నాయి. ఇలాగున నేను సంవత్సరం నా నోటి దగ్గర పెట్టుకుంటే నా దప్పిక తీరిద్దా? ఎందుకంటే నీళ్లు నా దగ్గరే ఉన్నాయిగా, నా చేతుల్లోనే ఉన్నాయిగా. ఇది ఎలాగ అసంభవమో, నీళ్లు నాకు దగ్గర ఉండి నా చేతిలో ఉండి ఇలా సంవత్సరం ఉన్నా నా దాహం తీరనట్టే, మారు మనసు పొందకుండా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసయ్యను లోపలికి స్వీకరించకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, మందిరంలోనే ఉన్నా, సంవత్సరాలు వెంబడించినా నిత్య జీవాన్ని పొందలేవు, పాప క్షమాపణ పొందలేవు, దేవుని జీవాన్ని పొందలేవు, జీవగ్రంథంలో పేరు సంపాదించలేవు. ఇవన్నీ నీకు దక్కాలంటే యేసుని నువ్వు తాగాలి, యేసును స్వీకరించాలి. యేసుని స్వీకరించాలంటే ముందు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ప్రవేశిస్తాడు. అర్థమైందా? అప్పుడు నువ్వు దేవుని కొడుకువి, కూతురు అవుతావు, దేవుని రాజ్య వారసురాలు అవుతావు. అలా కాకుండా నేను మందిరానికి వెళ్తున్నానులే, ఇప్పుడుగా ఛానల్ నుంచి వెళ్తున్నాను, నేను కూడా పోతాలే పరలోకం అంటే అది జరగదు. అది ఎలాంటిదంటే దప్పికవుతున్నాడు నీళ్ళు దగ్గర పెట్టుకున్నట్టే తప్ప ప్రయోజనం లేదు. మరి ప్రయోజనం కావాలంటే ఈ నీటిని స్వీకరించాలి. అలాగూ యేసయ్య వల్ల నీవు ప్రయోజనం పొందాలంటే యేసుని నీ జీవితంలోనికి స్వీకరించాలి. అన్నా నాకు తెలియక నేను ఇంతకాలం ఆగాను. ఈరోజు క్లియర్గా నాకు అర్థమైంది, నేను రక్షణ పొందుతాను, నా బాప్తిస్మం పొంది నేను నా పాపాలన్నీ కడిగేసుకొని నేను కూడా యేసుని స్వీకరిస్తాను. నాకు ఆశ ఉందన్నా, నాకు నువ్వు బాప్తిస్మం ఇస్తే ఈ రాత్రి నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమందికి యేసు కావాలి? నాకు యేసు కావాలి, నేను యేసుని స్వీకరిస్తాను, నాకు రక్షణ కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, ఒక్క పాట పాడుతాను.